जीवन मिला अनमोल है, हमें कितना सलोना। सुन लो प्रभु के ये बोल है, सुन लो प्रभु के ये बोल है। नहीं गफलत में सोना, जीवन मिला अनमोल है, हमें कितना सलोना। जीवन मिला अनमोल है, हमें कितना सलोना। सुन लो प्रभु के ये बोल है, सुन लो प्रभु के ये बोल है। नहीं गफलत में सोना, जीवन मिला अनमोल है, हमें कितना सलोना। हर तार में प्रभु का प्यार पिरो लो, करतार की याद से निज को धो लो। हर तार में प्रभु का प्यार पिरो लो, करतार की याद से निज को धो लो। मनवा खुशी से रहा डोल है, मनवा खुशी से रहा डोल है। यूं ही यादों में खोना, जीवन मिला अनमोल है, हमें कितना सलोना। ఓం శాంతి. ఈరోజు బాబా స్పెషల్ సబ్జెక్ట్ ఏమి విశేషంగా చెప్తారు నోట్ చేసుకొని దాన్ని ధారణ చేసుకోవాలి. అటెన్షన్లో విని ఆ విశేషమైన పాయింట్ని ధారణ చేసుకోవాలి. బాబా చెప్తారు, मीठे बच्चे तुमने दुख सहन करने में बहुत टाइम वेस्ट किया, अभी दुनिया बदल रही है, तुम बाप को याद करो, सतो प्रदान बना तो टाइम सफल हो जाएंगे. బాబా చెప్తారు, మీరు దుఃఖాన్ని సహన చేసుకునే దాంట్లో చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. అనవసరంగా ఎంత టైం వేస్ట్ అయింది మన దుఃఖాన్ని సహన చేసుకునే దాంట్లో. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతూ ఉంటుంది, అందువల్ల మన తండ్రి తలంపులో ఉండి సతో ప్రధాన్ అయితే మన సమయం సఫల్ అయిపోతుంది, యూజ్ అయిపోతుంది సమయం. మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, 21 जन्मों के लिए लॉटरी प्राप्त करने का पुरुषार्थ क्या है? 21 జన్మాని కోసం లాటరీ ప్రాప్తి చేసుకునేందుకు ఏం పురుషార్థం చేయాలి?
21 जन्मों की लॉटरी लेनी है तो మోహ జీత్ బను 21 జన్మాని కోసం లాటరీ తీసుకోవాలంటే మోహ జీత్ కావాలి. एक बाप पर पूरा पूरा कुर्बान हो जाओ. सदा ये स्मृति में रहे कि अभी ये पुरानी दुनिया बदल रही है, हम नई दुनिया में जा रहे हैं. इस पुरानी दुनिया को देखते भी नहीं देखना है. सुदामा मिसल चावल मुट्ठी सफल कर సత్యుగి బాద్షాహీ లేని హే. అంటే బాబా చెప్తారు 21 జన్మాని లాటరీ కోసం మనం ముఖ్యంగా మోహ జీత్ కావాలి. ఒక పాయింట్ ఏమంటే మోహాన్ని జయించాలి. మరి తండ్రి పైన పూర్తిగా అర్పణ కావాలి మనం. మళ్ళీ బాబా చెప్తారు సదా స్మృతి ఉండాలి, ఈ పాత ప్రపంచం మారిపోదా ఉంది అట్లా అని. ఇది మర్చిపోకూడదు. పాత ప్రపంచం మారిపోదా ఉంది, మనం కొత్త ప్రపంచానికి పోతూ ఉన్నాం. ఈ పాత ప్రపంచం కనిపించినా కూడా దాన్ని చూడకూడదు, అంటే పట్టించుకోకూడదు ఏ విషయాన్ని పాత ప్రపంచాన్ని. సో కుచేలుడు ఎట్లా ఒక పిడిగడు అటుకులు ఇచ్చేసి మహల్ తీసుకున్నారా లేదా, ఆ విధంగా మనం కూడా ఒక పిడిగడు అటుకులో బియ్యమో రూపాయో ఇచ్చేసి మన సత్యుగంలో మహల్ తీసుకోవాలి. ఏమైనా ఇస్తేనే మనకి ఏదైనా దొరుకుతుంది. భగవాన్ సేవ అర్థంగా మనం ఏమేమి చేస్తామో అదంతా రిటర్న్ బాబా సత్యుగంలో మనకు చేస్తారు. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं. ये तो बच्चे समझते हैं. रूहानी बच्चे माना आत्माएं, रूहानी बाप माना आत्माओं का बाप. तो इसको कहा जाता है आत्मा और परमात्मा का मिलन. ये मिलन होती ही है एक बार. ये सब बातें तुम बच्चे जानते हो. यह है विचित्र बात. అంటే శివబాబా చెప్తారు ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక బిడ్డలకు అన్ని విషయాలను చెప్తారు. ఆత్మిక బిడ్డలు అంటే ఆత్మలు, ఆత్మిక తండ్రి అంటే పరమాత్మ తండ్రి. సో దీన్ని చెప్తారు తండ్రి బిడ్డలది మిలనం అవుతూ ఉంది. ఆత్మలు పరమాత్మని మిలన్ చేస్తారు. అయితే ఈ మిలన్ కల్పానికి ఒక్కసారి జరిగేది. ఇదంతా ఇప్పుడు మీకు అర్థమైందా లేదా? ఈ మిలన్ కూడా చాలా విచిత్ర మిలన్. ఈ మాటలే చాలా విచిత్రంగా ఉండే మాటలు. ఎందుకంటే తండ్రి కూడా విచిత్రం, ఆత్మలు కూడా విచిత్రం. అర్థమైంది కదా? విచిత్రం అంటే శివబాబాకు శరీరం లేదు. సో శరీరం లేని తండ్రి మన ఆత్మ మిలన్ చేసానికి వచ్చినారు. శరీరాన్ని కాదు మిలన్ చేసేది శివబాబా. మన ఆత్మ విచిత్రం. మరి విచిత్ర తండ్రి శరీరం లేని వాళ్ళు వచ్చి మిలన్ చేస్తారు. వాస్తవంగా మన అందరూ నిరాకార జ్యోతి బిందు ఆత్మ. అయితే ఈ పంచతత్వాన్ని శరీరం ద్వారా మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం, పని చేస్తాం. ఇక్కడ భగవాన్ వచ్చి ఈ చిత్రంలో ఉండే ఆత్మల ద్వారా మాట్లాడతారు. తను కూడా ఒక ఈ శరీర ఆధారం తీసుకొని మన దగ్గర మాట్లాడతారు. तो यहाँ आकर के चित्रधारी बनते हैं, चित्र से पार्ट बजाते हैं. आत्मा तो सब में है, जानवर में भी आत्मा है. 84 लाख कहते हैं, उसमें तो सब जानवर आ जाते हैं. ढेर जानवर आदि है ना. बाप समझाते हैं इन बातों में टाइम वेस्ट नहीं करना है. అంటే శరీరాన్ని చిత్రం, ఆత్మ విచిత్రం. అంటే శరీరం ఆత్మ నిరాకార్. ఆ నిరాకార ఆత్మ శరీరం ద్వారానే పార్ట్ చేస్తుంది చిత్రం ద్వారా. సో ఇదంతా ఆత్మలో జ్ఞానం ఉందా లేదా? ఇప్పుడు మరి ఈ ప్రపంచంలో ఎన్ని జంతువులు, జీవ జంతువులు ఉంది. 84 లక్షల జీవ జంతువులు ఉంది. ఎన్ని ప్రకారమైన జంతువులు. అయితే అది ఏమేమి అనేది లిస్ట్ వేసుకునేది టైం వేస్ట్. మనం ఆ లిస్ట్ మనకి ఎందుకు, ఎన్ని ప్రకారం ఉంది అట్లా అని.
ఎన్ని ప్రకారమైన దోమలు, ఎన్ని ప్రకారమైన చీమలు, ఎన్ని ప్రకారమైన పులిలు, అదంతా మనకెందుకు ఊరికే వేస్ట్. అందువల్ల మనం మనుష్యాత్మల మాటలే ఇక్కడ మాట్లాడుకునేది. ఏంటంటే మనుష్యాత్మలే దేవాత్మగా ఉండి ఇట్లా పునర్జన్మం తీసుకువచ్చిందా లేదా దానిపైన అటెన్షన్ ఇవ్వాలి. కానీ ఎన్ని ప్రకారమైన జంతువులు ఉంది మనకెందుకు అదంతా. तो सिवाय इस ज्ञान के मनुष्य का टाइम वेस्ट होता जाता है. ఈ జ్ఞానం ముక్తి బాగా విని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. మిగతా అన్ని విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు. మిగతా అన్ని టైం వేస్టే ఏమైనా సరే. तो इस समय बाप तुम बच्चों को बैठ पढ़ाते हैं, फिर आधा कल्प तुम प्रारब्ध भोगते हो. वहाँ तुमको कोई तकलीफ नहीं होता है. तुम्हारा टाइम वेस्ट होता ही है दुख सहन करने में. यहाँ तो दुख ही दुख है ना, इसलिए बाप को याद करते हैं कि हमारी दुख में टाइम वेस्ट होता है, इससे निकालो. అంటే మిగతా ఏ విషయాల్లో మనకు టైం వేస్ట్ చేయకూడదు. ఇక్కడ భగవాన్ కూర్చొని బిడ్డలకు చదివిస్తున్నారంటే మనం చాలా బాగా చదవాలి. ఇక్కడ మరి అర్ధకల్పాన్ని ప్రాలబ్ధు మనం తీసుకుంటాం ఈ చదువు ఆధారాలని. అయితే ఈ చదివే దాంట్లో ఏవి మనకు కష్టమే లేదు. ఏం కష్టం ఉంది? బాబా ఏం చెప్తూ ఉంటారో అది మనం చేస్తూ పోతూ ఉంటే మనకు కష్టమే లేదు. సో మన టైం కూడా వేస్ట్ కాదు. అయితే మనం ఇప్పటి వరకు అంటే బాబా దొరికిన ముందు మనం ఎంత టైం వేస్ట్ చేసినాం దుఃఖాన్ని సహనం చేసుకునే దాంట్లో. ఈ ప్రపంచంలో దుఃఖమే దుఃఖం, ఎక్కడ చూసినా దుఃఖం. అందుకే అందరూ భగవాన్ తలంపు చేస్తారు. హే భగవాన్ వచ్చి మా దుఃఖాన్ని దూరం చేయండి, దీంట్లో మా టైం ఎంత వేస్ట్ అవుతూ ఉంది, దీని నుంచి బయట తీసేయండి అని చెప్పి అందరూ పిలుస్తూనే ఉంటారు. దుఃఖాన్ని సహనం చేసుకునే దాంట్లోనే టైం అంతా వేస్ట్ అయిపోయింది మనది. ఇప్పుడు సుఖాన్ని టైం వచ్చింది. సుఖంలో టైం వేస్ట్ని చెప్పరు. ఏంటంటే మనిషి ఆత్మలు ఉండేదే సుఖంగా ఉండేదానికోసమే. మన లక్ష్యమే అదే కదా, సుఖంగా ఉండాలని. అయితే సుఖంగా ఎట్లా ఉండేది అది నేర్పిస్తారు శివబాబా. దాన్ని చేస్తూనే ఉండాలి, మనకు సుఖం దొరుకుతుంది. ఏ भी तुम समझते हो इस समय मनुष्यों की कोई वैल्यू नहीं है. मनुष्य देखो अचानक ही मर पड़ते हैं. एक ही तूफान में कितने लोग मर जाते हैं. रावण राज्य में मनुष्यों की कोई वैल्यू नहीं है. బాబా చెప్తారు ఈ సమయంలో మనుషులకు వాల్యూవే లేదు. మనిషి జీవనం ఏం లాభం ఉంది? ఒకసారి తుఫాన్ వచ్చిందంటే ఎంతమంది దాంట్లో కొట్టుకుని పోతారు, చనిపోతారు. రావణ్ రాజ్యంలో మనుషు జీవనాన్ని వాల్యూ లేనే లేదు. ప్రతి ఒక్కరిలో కామ వికారం, క్రోధం, మోహలోభ, అహంకారం ఎంత ఉంది? ఏం వాల్యూ ఉంది జీవనంలో? ఏమీ లేదు. तो अभी बाप तुम्हारी कितनी वैल्यूबल बनाते हैं. वर्थ नॉट ए पेनी से वर्थ पाउंड बनते हम. మన జీవనం ఇప్పుడు ఎంత వాల్యుబుల్గా అవుతూ ఉంది. మనం ఒక్క పైసాకు లాయక్ లేని వాళ్ళు ఇప్పుడు బాబా వచ్చి పౌండ్ లాయక్ చేస్తూ ఉన్నారు. గాయా భీ జాతా హై హీరే జైసే జన్మ అన్మోల్ రే పాటనే ఉంది. వజ్ర సమాన జీవనం అన్మోల్ అట్లా అని. तो इस समय मनुष्य कौड़ी पिछाड़ी लगे हुए हैं करके लखपति, करोड़पति, पदमपति बनते हैं. उनकी सारी बुद्धि में यही रहती है. तो उसको कहा जाता है ये सब भूल एक बाप को याद करो परंतु मानेंगे नहीं. అంటే శివబాబా చెప్తారు ఈ సమయంలో మనుషులు గవ్వలు వెనక ఎట్లా పడిపోయినారు. కొందరు ఏమో లక్షాధిపతి అవుతారు, కొందరు కరోడ్పతి, కొందరు పదంపతి అయినా ఉండొచ్చు. కానీ ఈ సమయంలో వాళ్ళ బుద్ధిలో డబ్బులు ఉంది. శివబాబా చెప్తారు దాని ఎంత మర్చిపోయి నా తలంపు చేయి అంటే ఒప్పుకోరు. ఎప్పుడు చూసినా వాళ్ళ బుద్ధి దేంట్లో తిరుగుతూ ఉంది. వాళ్ళ దగ్గర ఉండే డబ్బులోనే బుద్ధి ఉంటుంది. तो उनकी बुद्धि में बैठेगा
जिसकी बुद्धि में कल्प पहले बैठा हुआ था। नहीं तो कितना भी समझाओ कभी బుద్ధి में बैठेगा नहीं. అయితే భగవాన్ చెప్పే ఈ విషయాలంతా ఎవరు బుద్ధి లాంటిది, ఎవరు కల్పం ముందు వచ్చి అర్థం చేసుకున్నారు వాళ్ళకి మాత్రమే అర్థమైంది. మిగతా వాళ్ళకి ఎంతైనా చెప్పండి, వాళ్ళకి అర్థం కూడా కాదు, బుద్ధిలో ఈ జ్ఞానమే ఉండదు. అంటే వాళ్ళకు ఇదంతా రియలైజే కాదు. వేరే వాళ్ళకి కల్పం ముందు ఎవరికి రియలైజ్ అయిందో వాళ్ళకి మాత్రమే రియలైజ్ అవుతుంది. तो तुम भी नंबरवार जानते हो कि ये दुनिया बदल रही है. बाहर में बल तुम लिख दो कि दुनिया बदल रही है, फिर भी समझेंगे नहीं. जब तक तुम किसको समझाओ समझ नहीं सकते हैं. अच्छा कोई समझ भी जाए तो उनको समझाना पड़े. बाप को याद करो, सतो प्रधान बनो. అంటే శివబాబు చెప్తారు, ఇప్పుడు ఈ ప్రపంచం మారిపోదా ఉందిని మీకు బాగా అర్థమైందా? నంబర్ వారు అర్థమైంది. మన బయట బోర్డులో కూడా రాసి పెడదాం, ఇప్పుడు ఈ కలియుగం మారి సత్యుగం వస్తూ ఉంది, ప్రపంచం మారుతూ ఉంది అట్లా అని. చాలామంది చూస్తారు కానీ వాళ్ళకి ఏం అర్థమే కాదు. ఒకవేళ అర్థం చేసుకుంటే కూడా ముఖ్య మాట ఏం చేయాలని తెలియాలి కదా. సరే ప్రపంచం మారుతుంది, మారేందుకు ముందు ఏం చేయాలి? పరమాత్మ తలంపు చేసి సతో ప్రధాన్ కావాలి. ఆ సతో ప్రధాన్ అయ్యే దానికోసమే ఈ టైం ఉండేది, ఇప్పుడు ఉండే టైం. అందువల్ల టైం వేస్ట్ చేయకుండా జల్దీ సతో ప్రధాన్ కావాలి. నాలెడ్జ్ ఏమో చాలా ఈజీ అర్థం చేసుకునేది. సరే ప్రపంచం మారుతుంది, అర్థమైంది, ఏం చేయాలి? అది కూడా అర్థం కావాలి. तो सूर्यवंशी, चंद्रवंशी, वैश्य शूद्रवंशी ये बदलती ही रहती है ना. अभी ये दुनिया बदल रही है. बदलाने वाला तो एक बाप है. అంటే సత్యుగం నుంచేమో ప్రపంచం మారిపోదానే ఉండింది. సత్యుగం ఎంతో శ్రేష్టం. తర్వాత త్రేత వచ్చింది, ద్వాపర వచ్చింది, కలియుగం వచ్చింది. అయితే కలియుగం నుంచి సత్యుగం పోవాలంటే ఇది శ్రేష్టమైన పరివర్తన. ఇంత శ్రేష్ట పరివర్తన ఎవరు చేస్తారు? దానికోసం భగవానే రావాలి. పైన ఉండి కింద వచ్చేది ఈజీ, మనమే వచ్చేస్తాం, ఎవరు ఆవేశం లేదు. అయితే కింద ఉండి పైన పోవాలి శ్రేష్ట స్థితి. దానికి స్వయం పరమాత్మ వస్తేనే సాధ్యమవుతుంది. तो ये भी तुम यथार्थ रीति से जानते हो. सो भी नंबरवार पुरुषार्थ अनुसार माया पुरुषार्थ करने नहीं देती है, फिर समझते हैं ये भी ड्रामा अनुसार इतना पुरुषार्थ नहीं चलता है. अभी तुम बच्चे जानते हो कि श्रीमत से हम अपने लिए इस दुनिया को बदला रहे हैं. అంటే మనకు ఇప్పుడు ఏమో అర్థమైంది అనుకోండి, యథార్థంగా అన్నీ అర్థమైంది. ఎట్లా ఈ సృష్టి పరివర్తన అవుతుంది, భగవాన్ అవతరణ కంపల్సరీ ఉండాలి ఈ సృష్టి పరివర్తనలో. అయితే నంబర్ వార్ పురుషార్థానుసారంగానే అర్థమైంది. మాయ కొందరిని పురుషార్థం చేసేదానికే ఆలోచేది. అంటే ఇది కూడా డ్రామానే అనుకోవాలి. కొందరు బాగా అర్థమైందంతా కొందరు చేస్తూ ఉంటారు, కొందరు అర్థమైతే కూడా చేసానికి కాలేదు. ఎందుకు? మాయ. అంటే డ్రామా అనుసారంగా పాపం వాళ్ళకు మాయ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు అర్థమైంది, శ్రీమత్ ఆధారంలోనే మన ఈ ప్రపంచాన్ని మారుస్తాం. మనం ప్రతి కర్మం, చూసే విధానం, మాట్లాడే విధానం, పనిచేసే విధానం మొత్తం శ్రీమత్ ఆధారాలు. అంటే పవిత్రంగా ఉండి మంచి గుణాలు ఆధారంతో పని చేయాలి. భగవాన్ వాచా అది. तो श्रीमत है ही एक शिव बाबा की. शिव बाबा कहने से बहुत सहज है, और कोई न शिव बाबा को न वर्षे को जानते हैं. బాబా మానా హీ వర్ష. అంటే ఇక్కడ మరి శివ్ బాబానే మనకు శ్రీమతం ఇస్తారు, ప్రతి కర్మాని కోసం డైరెక్షన్స్ ఇస్తారు భగవాన్. చాలామంది బిడ్డలు ఊరిగా శివ్ బాబా అని చెప్తూ ఉంటారు. చెప్పేదేమో ఈజీయే,
అయితే చాలామందికి తెలీదు శివ్ బాబా అంటే తండ్రి. తండ్రి ఎవరు? ఆస్తి ఏమీ తెలీదు. తండ్రి అంటేనే ఆస్తి మనకి ఇచ్చేవాళ్ళు. ఆస్తి ఇచ్చేవాళ్ళనే తండ్రిని చెప్తాం మనం. అర్థమైందా? శివ్ బాబా ఒక్కరే తండ్రి. तो शिव बाबा भी सच्चा सच्चा चाहिए ना. तो आजकल तो मेयर को भी फादर कह देते. ఎవరెవరినో తండ్రి అని చెప్తారు. వాస్తవంగా తండ్రి సత్యంగా ఎవరు? శివ్ బాబాని ఆస్తి ఇచ్చేవాళ్ళు మాత్రమే సత్యమైన తండ్రి. ఎవరు మనకు ఆస్తి ఇవ్వలేదు వాళ్ళు ఏమైనా తండ్రియా? మేయర్ని తండ్రి అని చెప్తారు, ఫాదర్ ఆఫ్ ద సిటీ అట్లా అని చెప్తారు. మరి ఫాదర్ ఆఫ్ నేషన్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ మనకి ఎక్కడైనా ఆస్తి ఇచ్చినారా? గాంధీజీనే ఫాదర్ ఆఫ్ ద నేషన్ చెప్తారు, మేయర్ని ఫాదర్ ఆఫ్ ద సిటీని చెప్తారు. మరి ఎంతోమంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ మనకి ఏమైనా ఇచ్చినారా? ఏమైనా ఆస్తి ఇచ్చినారా? భగవాన్ ఒక్కరే సత్యమైన తండ్రి మనకు ఆస్తి ఇస్తారు. ఈ విషయాన్ని బుద్ధిలో బాగా అర్థం చేసుకోవాలి. और कोई సద్గురు भी नहीं कहला सकते. అంటే వేరే ఎవరినే మనం సద్గురువుని కూడా చెప్పేదానికి లేదు. సద్గురు అంటే సద్గతి ఇచ్చేవాళ్ళు. ఎవరు మనుషులు ఉన్నారు మనకు సద్గతి ఇచ్చేదానికి? ఎవరూ లేదు. మనుషుల నుంచి సాధ్యమే లేదు సద్గతి ఇచ్చేదాన్ని. పరమాత్మ ఒక్కరే సత్యమైన తండ్రి ఆస్తి ఇస్తారు. పరమాత్మ ఒక్కరే సత్యమైన సద్గురు మనకు సద్గతి ఇస్తారు. तो अभी जगत माना सारी सृष्टि, सो जगत गुरु भी एक बाप है. సద్గురు మరి జగత్ గురు. జగత్ అంటే మొత్తం విశ్వానికి గురు. ఎవరు అవుతారు? మొత్తం విశ్వానికి గురు మనిషి గురు అయ్యేదానికి లేదు. అది ఒక్కరే భగవాన్ శివ్ బాబా తండ్రి నిరాకార్. వాళ్ళు ఒక్కరే మొత్తం విశ్వానికి జగత్ గురు అయ్యేది సాధ్యం. वो कोई मनुष्य हो ही नहीं सकता है. जबकि पतित पावन सर्व का सद्गति दाता एक ही बाप है. बाप तो है ही निराकार, फिर कैसे लिबरेट करेंगे? दुनिया तो बदलती है, तो ज़रूर एक्ट में आएंगे, तभी तो पता पड़ेगा ना. అంటే పతిత్ పావన్ సర్వకా సద్గతి దాత భగవాన్ ఒకరే నిరాకార్. వాళ్ళని లిబరేటర్ని చెప్తాం. ఎట్లా లిబరేట్ చేస్తారు? ముక్తి ఎట్లా ఇస్తారు? ఈ ప్రపంచం ఏమో కంపల్సరీ మారాలి. అందుకోసం పరమాత్మ కూడా ఈ సృష్టిలో అవతరణ అయ్యి మనలాగా యాక్ట్ చేస్తారు. అంటే పతిత్ నుంచి పావన్ చేస్తే దానికోసం జ్ఞానం ఇస్తారు. దానికి శరీరధారి కావాలి. అంటే శరీరాన్ని लोन తీసుకున్నారు, ప్రవేశం అవుతారు. ऐसे नहीं कि प्रलय हो जाएंगी फिर बाप नई सृष्टि कैसे रचेंगे. ఇట్లా కాదు, ప్రళయం అయిపోతుంది. ప్రళయం అయితే కొత్త సృష్టి ఎట్లా వస్తుంది? సో భగవాన్ కొత్త సృష్టి రచన చేస్తారు. ఇదే సృష్టిని మారుస్తారు. అసహ్యంగా అశుద్ధంగా పతిత్గా ఉండే సృష్టిని పావనంగా మారుస్తారు భగవాన్. మొత్తం మీద ప్రళయానికి మాట లేదు. तो शास्त्रों में दिखाया है बहुत बड़ी प्रलय होता है, फिर पीपल के पत्ते में कृष्णा आता है. परंतु बाप समझाते हैं ऐसा नहीं होगा. गाया भी जाता है, वर्ल्ड की हिस्ट्री जोग्रफी रिपीट होती है, तो प्रलय नहीं हो सकता है. మనుషులు ఏం రాసి పెట్టినారంటే మహాప్రళయం అయిపోతుంది అట్లా అని. మహాప్రళయం తర్వాత ఒక రావి ఆగులో శ్రీకృష్ణుడు వస్తారు అట్లా అని చెప్తారు. అయితే ఆ కృష్ణుడు కూడా ఎట్లా వస్తారు? సముద్రం నుంచి. ఎవరైనా వాళ్ళకు జన్మ ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రి ఉండాలనా లేదు? అట్లనే ఎట్లా వస్తారు? అందుకే శివ్ బాబా చెప్తారు హిస్టరీ మస్ట్ రిపీట్ అని చెప్తారా లేదా? వరల్డ్ హిస్టరీ జోగ్రఫీ మస్ట్ రిపీట్ అంటే
అది ఇదే ప్రపంచంలో మారుతుంది. మారేటప్పుడు ప్రళయం ఏముంది? ప్రళయానికి మాటనే లేదు. కావాలంటే తుఫాన్ వస్తుంది, వరదలు ఇదంతా వస్తుంది, కానీ మా భారతదేశం ఉంటుంది. దీని ఎవరు ఏమి చేస్తానికి లేదు. మళ్ళీ ఇదే భారతదేశంలో లక్ష్మీనారాయణ రాజ్యం స్టార్ట్ అవుతుంది. ఇది కూడా వినాశం అయిపోతే ఎక్కడ వచ్చేది? సో శ్రీకృష్ణనే ఆకులు ఎందుకు చూపిస్తారంటే, ఒకటి గర్భమహల్ ఉంటుంది సత్యుగంలో, ఇంకొకటి మొదటి రాజ్ కుమార్ అవుతారు శ్రీకృష్ణ మొత్తం ప్రపంచానికి. तो तुम्हारे दिल में है कि अभी ये पुरानी दुनिया बदल रही है. మనకు బాగా అర్థమైపోయింది ఈ పాత ప్రపంచం మారుతూ ఉంది. మన మనసులో ఇది వచ్చి పడిపోయిందా లేదా? ప్రపంచం మారేది కంపల్సరీగా మారుతూ ఉంటుంది, రోజు రోజు మారుతుంది. तो ये सब बातें बाप आकर के समझाते हैं. ये लक्ष्मी नारायण नई दुनिया के मालिक है. तुम चित्रों में भी दिखाते हो कि पुरानी दुनिया का मालिक रावण है. राम राज्य रावण राज्य गाया जाता है. ये बातें तुम्हारी बुद्धि में है कि बाबा पुरानी आसुरी दुनिया को ख़त्म करके नई दैवी दुनिया स्थापना करा रहे हैं. అంటే చిత్రంలో చూపించినారు పాత ప్రపంచం, దానికి మాలిక్ రావణ్ రాజ్యమా లేదా? ఇప్పుడు మొత్తం అందరి లోపల రావణ్ రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఇది పాత ప్రపంచం, అంటే హింస దుఃఖాని ప్రపంచం. మరి రామరాజ్యం ఇప్పుడు శివబాబా స్థాపన చేస్తారు. సో రామరాజ్యం రావణ్ రాజ్యం రెండు ఉంది. ఇప్పుడు మనకు అర్థమైపోయింది పరమాత్మ అవతరణ అయ్యి ఈ పాత ప్రపంచాన్ని వినాశం చేయించి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. बाप कहते हैं मैं जो हूँ जैसा हूँ कोई विरला समझ सकते हैं, तो वो भी तुम नंबरवार पुरुषार्थ अनुसार जानते हो. जो अच्छी रीति पुरुषार्थी है उसको बड़ा अच्छा नशा रहता है. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, నేను ఎట్లా ఉన్నాను, ఏమైనాను, ఏం పని చేస్తాను, ఇది చాలా తక్కువ మందికి అర్థమైంది, అందరికీ అర్థం కాలేదు. అది కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థమైంది. ఎవరెవరు బాగా తెలుసుకున్నారు వాళ్ళు బాగా పురుషార్థం చేసి వాళ్ళకు శుద్ధ నష కూడా ఉంది. మేము ఎవరు అట్లా అని శుద్ధమైన నష. యాద్కే పురుషార్థికో రియల్ నష హోతా. బాబా తలంపులో ఉండే పురుషార్థి ఎవరైనారు వాళ్ళకు సత్యమైన శుద్ధ అహంకారం ఉంటుంది. అహంకారం అంటే అశుద్ధ కాదు, ఆత్మాభిమాని స్థితిలో ఉండి శుద్ధ నష ఉంటుంది. तो 84 के चक्र की नॉलेज समझाने में इतना नशा नहीं चढ़ता है जितना याद की यात्रा में चढ़ता है. मूल बात है ही पावन बनने की. 84 జన్మాని చక్రం అనేమో తెలుసుకున్నాం, కానీ వేరే వాళ్ళకి చెప్తాం. దాంట్లో అంత నష లేదు, కానీ శివబాబా తలంపులో ఉండే నష బాగుంటుంది. ఎందుకంటే దీంట్లోనే మనం పవిత్రం అవుతాం, నిజంగానే మనం దేవత అయ్యేదానికి పురుషార్థం చేస్తాం బాబా తలంపులో ఉండి. पुकारते भी है आकर पावन बनाओ, ऐसे नहीं पुकारते है कि विश्व की बादशाही दो. అంటే అందరం పిలిచేది దేనికంటే వచ్చి పావన్ చేయండి అట్లా అని. విశ్వాన్ని మహారాజా చేయండి అని పిలుస్తారా? ఏం లేదు, అది తెలియదు. భక్తి మార్గంలో మనం పరమాత్మని పిలిచినాం, వచ్చి పావన్ చేయండి అట్లా అని. అంటే భక్తి మార్గంలో అనేక ప్రకారమైన కథలంతా వినిపిస్తారు. ఏమేమో కథలు ఉంది, కానీ ఆ కథలు వింటే మాత్రం మనం మారిపోదామా, పవిత్రం అవుతామా? లేదు. तो सच्ची सत्यनारायण की कथा ये है. तो वो कथाएं जन्म जन्मांतर सुनते सुनते नीचे उतरते आए हो. भारत में ही ये कथाएं सब सुनाते, ये सुनते इसका रिवाज यहाँ ही है. और कोई कांड में कथाएं आदि नहीं होता है. అంటే జన్మ జన్మాంతరంగా మనం ఆ కథలంతా వింటూ ఉన్నాం.
అదన్నీ విని విని ఏమైనాం, ఇంకా కిందో వచ్చేసాం, వికారాల్లో పడిపోయినాం. అయితే భారత్లోనే ఇది ఒక పద్ధతి, కథలు వినిపించేది. వేరే ఏ ఖండలో కూడా ఇట్లా కథలు వినిపించారు. మహాభారత్ కథలు, ఏ దశావతారాని కథలు, ఎన్ని కథలు ఉంది, శక్తిది కథలు ఉందా లేదా, ఎన్ని ప్రకారమైన కథలు చెప్తారు. అమర్నాథ్ కథలు ఏమేమో చెప్తూ ఉంటారు, సత్యనారాయణ కథ. అయితే కథ విని ఏమి లాభం మనకు, रियलिटी ఏమో అది తెలుసుకోవాలి. तो भारत को ही रिलीजियस माना जाता है, ढेर के ढेर मंदिर है. तो क्रिश्चियंस की तो एक ही चर्च होता है, यहाँ तो किस्म किस्म के ढेर मंदिर है. అంటే ఈ భారత్ని ధార్మిక నుంచి చెప్తారు, ధార్మికంగా ఉండే దేశం. బాకీ వేరే దాంట్లో అంత మందిర్ కూడా లేదు, అంత తీర్థయాత్ర పోరు. భారత్లో మాత్రమే అనేక మందిర్లు. క్రిస్టియన్స్కు ఒకే చర్చ్ ఉంటుంది అంతే, వేరే ఏముంది, అది ఒకటే చర్చ్. మాకు ఇక్కడ భారత్లో వెరైటీ మందిర్ ఉంది. ఎంతమంది దేవతలు, ఎన్ని మందిర్. భారతే ధార్మిక దేశం అని చెప్తారు. వాస్తవంగా శివాలయం చాలా ఇంపార్టెంట్. శివాలయం ఉండాలి, ఒకటే శివాలయం ఉంటే కూడా బాగుంటుంది. మన దేవతలది మందిర్ చేసినారు. तो नाम भी एक का ही होना चाहिए. शिवालय शिव बाबा का ही मंदिर होनी चाहिए. यहाँ तो ढेर नाम है. शिवालय वाले भी यहाँ मंदिर, विलायत वाले भी यहाँ मंदिर देखने आते हैं. बेचारों को ये पता नहीं है कि प्राचीन भारत कैसा था. అంటే భారతదేశంలో ఎన్ని శివాలయములు, ఎన్ని పేర్లు, ఎన్ని దేవాలయములు. పేరేమో చాలా పెట్టినారు. ఫారినర్స్ కూడా ఈ మందిర్ అంతా చూసేదానికి వస్తారు, భారత్లో వస్తారు మందిర్ అంతా చూసానికి. పాపం వాళ్ళకి తెలీదు ఈ భారతదేశం ప్రాచీనగా ఉండేటప్పుడు ఎట్లా ఉండింది, భారత్ ఎట్లా ఉండింది ప్రాచీన దేశంగా ఉండేటప్పుడు. 5000 वर्ष से तो पुरानी चीज़ कोई होती नहीं है. वो तो समझते हैं कि लाखों वर्ष की पुरानी चीज़ मिली हुई है. बाप समझाते हैं ये मंदिर में चित्र आदि जो भी है उनको 2500 वर्ष ही होता है. पहले शिव की पूजा होती है, वो है अव्यभिचारी पूजा. वैसे ही अव्यभिचारी ज्ञान भी कहा जाता है. पहले अव्यभिचारी पूजा होता है, बाद में व्यभिचारी हो जाता है. अभी तो देखो पानी, मिट्टी की, पानी की, सबकी पूजा करते रहते हैं. అంటే శివబాబా చెప్తారు, పాత అంటే పాతది 5000 సంవత్సరమే ఉంటుంది. 5000 సంవత్సరానికి ముందు సామాన్ ఏమీ లేదు, పాతగా ఉండి అని చెప్తారు. చూడండి, ఈ సైన్స్ వాళ్ళు కింద ఉండి ఏమేమో తీసేసి ఎన్ని లక్ష సంవత్సరాల ముందు అని చెప్తారు. అన్ని లక్ష సంవత్సరాల ముందు సామానే లేదు, 5000 సంవత్సరాని ముందు సామాన్ కూడా లేదు. పాతదంటే పాతది 5000 సంవత్సరమే ఆగింది, అదే పాత అని అర్థం. దానికంటే ముందు ఏ సామాన్ లేదు. మరి భక్తి మార్గంలో మందిర్ అంతా చేసినారు. పాత అంటే పాత మందిర్ ఎంత సమయం ఉంటుంది, 2500 సంవత్సరమే. దానికంటే ముందు మందిరాలే లేదు. ఒకవేళ శివాలయం, మనం ఫస్ట్ శివాలయం కట్టి ఉంటే కూడా ఆ శివాలయం ఎంత సమయం అయి ఉంటుంది, 2500 సంవత్సరం మాత్రమే. దానికంటే ముందు ఏమీ లేనే లేదు. సో మొదట్లో శివబాబాది పూజ జరుగుతూ ఉండేది. దాని అవ్యభిచారి పూజ అని చెప్తూ ఉంటుంది, ఒక్కరిదే పూజ. ఈ జ్ఞానం కూడా అవ్యభిచారి జ్ఞానం, ఒక్కరే భగవాన్ ఇస్తారు మనకి. అవ్యభిచారి పూజ అంటే ఒక్కరిదే పూజ జరుగుతూ ఉండింది. అది అయిన తర్వాత ద్వాపర్లో అనేక ప్రకారమైన పూజ, వ్యభిచారి పూజ అని అర్థం.
ఇప్పుడైతే నీళ్ళకు పూజ చేస్తారు, మట్టికి పూజ చేస్తారు, అన్నిటికి చెట్టుకు దానికి దీనికి అన్ని చేస్తారు. तो अभी बेहद का बाप कहते हैं, तुमने कितना धन भक्ति मार्ग में गंवाया, कितने अथाह शास्त्र अथाह चित्र बनाया, गीताएं भी कितने ढेर के ढेर बनाए. इन सब पर खर्च करते करते देखो तुम क्या हो गए हो. कल तुमको डबल सिरताज बनाया था, फिर तुम कितने कंगाल हो गए हो. कल की बात है ना అంటే శివబాబా చెప్తారు, వాస్తవంగా నేను మీకు ఎంత డబ్బులు ఇచ్చాను, ఎంత షౌకారు అంటే అంత షౌకారు మీరు. అయితే అదని ఏమైంది, భక్తి మార్గంలో ఎంత వేస్ట్ చేసేసారు, ఎంత అనేక శాస్త్రాలు రాసినారు, ఎన్ని ప్రకారమైన చిత్రాలు విగ్రహాలు అన్ని చేసినారు, గీత కూడా ఎంత వెరైటీగా చేసినారు. అన్నిట్లో ఖర్చు చేసి 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 ఫైనల్గా ఎంత పేదవాళ్ళు అయిపోయినారు. మనకు శివబాబా సత్యుగంలో 2 కిరీటధారి రాజాగా చేసి ఉంటారు. ఇప్పుడు చూస్తే మనం ఎంత పేదవాళ్ళు అయిపోయినాం. ఇది ఇప్పుడిప్పుడు జరిగిన మాటలు జరుగుతూ ఉంది. तो तुम भी समझते हो, बराबर हमने 84 का चक्र लगाया, अभी हम फिर से ये बन रहे हैं, बाबा से वर्षा ले रहे हैं. बाबा घड़ी घड़ी पुरुषार्थ कराते हैं. गीता में भी अक्षर है मनमना भव, कोई कोई अक्षर ठीक है प्राय कहा जाता है, यानी देवी देवता धर्म हाई नहीं है लेकिन చిత్ర है. అంటే మనం 84 జన్మని చక్రం తీసుకొని వచ్చినాం. లాస్ట్లో ఇప్పుడు లాస్ట్ శరీరం ద్వారా శివబాబా దగ్గర ఆస్తి తీసుకుంటాం. బాబా గడి గడి మనకు పురుషార్థం చేయిస్తూ ఉంటారు. గీతలో కూడా ఈ అక్షరం ఉంది, మన్మనాభవ. అంటే గడి గడి బాబా తలంపు చేస్తూ ఉండాలి ఆత్మని అనుకొని. గీతలో కొన్ని అక్షరాలు కరెక్ట్గా ఉంది, దాన్ని చెప్తారు ప్రాయలోపు. అంటే అన్నీ పోయి కొంచెం ఉంది అని అర్థం. ఎట్లా దేవీ దేవత ధర్మం ఉండింది, ప్రాయలోపు అయిందంటే అన్నీ పోయేసి, అంటే టోటల్గా వినాశం కాదు. ఆ చిత్రాలంతా ఉందా లేదా, ఆ చిత్రాలు ఉంటే మనకు అర్థమైంది నిజంగానే దేవీ దేవత ధర్మం ఉండింది అట్లా అని. तुम्हारा यादगार देखो कैसे अच्छा बनाया है, तुम समझते हो अभी हम फिर से स्थापना कर रहे हैं, फिर भक्ति मार्ग में हमारी ही एक्यूरेट यादगार बनता है. అంటే శివబాబా చెప్తారు, అక్కడ యాద్గార్ మందిర్ మనది కరెక్ట్గా చేసి పెట్టినారు. మనం ఇప్పుడు స్వర్గస్థాపన కోసం రాజయోగా నేర్చుకుంటూ ఉన్నాం. దీని చిత్రం అక్కడ కరెక్ట్గా చేసి పెట్టినారు, అందరూ తపస్వి మూర్తులు. తర్వాత ఏమైంది, अर्थक्वेक आदि होता है, उसमें सब खत्म हो जाता है, फिर वहाँ सब तुम नया बनाएंगे. ఇప్పుడు భూకంపం అవుతుంది. ఆ భూకంపం వరదలు అన్నీ వచ్చి అన్నీ కింద వెళ్ళిపోతుంది భూకంపం. మరి సత్యుగాల మనం అన్నీ కొత్తగా రెడీ చేసుకుంటాం. కొత్త అంటే కొత్తగా ఉండే మందిర్ అన్నీ కొత్తగా ఉంటుంది. హీరే కాట్నీకి బి హునర్ హైనా, వజ్రాన్ని కట్ చేసేదానికి కూడా ఒక కళ. వజ్రాన్ని ఎట్లా కట్ చేసేది అది ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ అంతా ఇప్పుడు ఇక్కడిని నేర్చుకొని సత్యుగంలో వచ్చి చేస్తారు. యా भी हीरों को काटते हैं फिर बनाते हैं, हीरे काटने वाले भी बड़े एक्सपर्ट होते हैं, वो फिर वहाँ भी आएंगे. వజ్రాన్ని కట్ చేసే వాళ్ళు చాలా ఎక్స్పర్ట్గా ఉంటారు. ఇది చాలా పెద్ద ఆర్ట్, వజ్రాన్ని కట్ చేసే విధానం. ఇక్కడ నేర్చుకొని మరి సత్యుగంలో కూడా వాళ్ళు వస్తారు. వాళ్ళు బాబా బిడ్డ అవుతారా లేదా, వజ్ర వ్యాపారీలు, వజ్రం కట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళందరూ సత్యుగానికి కూడా వచ్చి అక్కడ డైమండ్స్నే వెరైటీగా చాలా సుందరంగా కట్ చేస్తారు సత్యుగంలో కూడా. तो तुम जानते हो वहाँ कितना सुख होता है. इन लक्ष्मी नारायण का राज्य था,
नाम ही है स्वर्ग 100% సాల్వెంట్. ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో ఎంత సుఖం అంటే అంత సుఖం ఉండింది. దాని పేరే స్వర్గం. స్వర్గం అంటే 100% చౌకార్. ఒక్కరు కూడా పేదవాళ్ళే అక్కడ లేదు, అందరూ చౌకార్. ఎంత డబ్బులు ఉండింది. ఇప్పుడు చూస్తే డబ్బులే లేదు భారతదేశం. తినేదానికి కూడా పాపం ఎంత కష్టపడతారు. तो भारत जवाहर का बहुत फैशन है जो परंपरा से चलता है. ఈ భారతదేశమే వజ్రాలది చాలా ఫ్యాషనబుల్ థింగ్స్, నెక్లెస్ కానీ స్టడ్ అన్నీ వేస్తూ ఉంటారు. ఈ భారత్లో అది చాలా పెద్ద ఇంట్రెస్ట్ అందరికీ, నగలతో అలంకారం చేసుకునే దాంట్లో. వేరే దేశంలో ఇంత నగలతో ఎవరు అలంకారం చేసుకోరు. భారత్లోనే ఇప్పుడు వరకు కూడా ఎంత బాగా అలంకారం చేసుకుంటారు నగలతో. ఇది పరంపరగా వచ్చింది భారతదేశంలో. तो तुम बच्चों को कितनी खुशी होनी चाहिए. तुम जानते हो ये दुनिया बदल रही है. మనకి ఇప్పుడు అర్థమైంది ఈ ప్రపంచం మారిపోదా ఉంది అని. అర్థమైందా లేదా? మనకు చాలా సంతోషం ఇదంతా వినేదానికి. విని మనం నిజంగానే స్వర్గానికి పోదాం. अभी स्वर्ग बन रहा है, उसके लिए तुमको पवित्र ज़रूर बनना है, दैवी गुण भी धारण करनी है. इसलिए बाबा कहते हैं चार्ट भी लिखो. हम आत्मा में नहीं हम आत्मा में कोई आसुरी యాక్ట్ तो नहीं किया. అంటే శివబాబా చెప్తారు మీకోసమే స్వర్గం అవుతూ ఉంది. అయితే దానికోసం ముఖ్య మాట పవిత్రత. పవిత్రంగా కంపల్సరీగా ఉండాలి, ఇది చాలా అవశ్యం. మళ్ళీ దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి. అందుకే బాబా చెప్పినారు చార్ట్ పెట్టుకోండి, చార్ట్లో చూసుకోండి ఎన్ని దైవీ గుణాలు ధారణ అయింది. నేను ఆత్మ ఏదైనా ఆసురీ లక్షణాలతో ఉన్నానా లేదా అది నువ్వు చూసుకోవాలి. ఆసురీ యాక్ట్ అంతా తీసేయాలి. अपने को ఆత్మ పక్కా సమझो. మీరు స్వయం ఆత్మని పక్కాగా చేసుకోండి. నేను ఆత్మనే అట్లా అని పక్కా అయిపోవాలి. నేను శరీరం కాదు అంటే బాగా అలర్ట్గా కూర్చోవాలి. అందరూ నిద్రపోగాంటే వినండి, ఎంత బాగుండే మాటలు ఇదంతా. బాబా చెప్తారు మనం చార్ట్ పెట్టుకోవాలి. నా లోపల ఏదైనా ఆసురీ లక్షణాలు ఉందా లేదా అని చూసుకోవాలి. స్వయం ఆత్మ పక్కా చేసుకోండి. నేను ఆత్మనే జ్యోతి బిందు. ఈ శరీరం ఏమి యంత్రం, ఇది నా యంత్రం. ఈ శరీరం ద్వారా ఏ ప్రకారమైన వికర్మం చేయకూడదు. ఈ శరీరాన్ని వికర్మాని కోసం యూసేజ్ చేయకూడదు. అగర్ కియా తో రిజిస్టర్ ఖరాబ్ హో జాయేగా. ఈ శరీరాన్ని చెడ్డ పని కోసం వికారాని కోసం యూజ్ చేస్తే మన రిజిస్టర్ చెడిపోతుంది, అంటే మరి మనకు పనిష్మెంట్ ఉంటుంది. तो ये है 21 जन्मों की लॉटरी. ये भी रेस है, घोड़ों की रेस होती है ना, तो इसको कहा जाता है राजस्व अश्वमेध यज्ञ. स्वराज्य के लिए अश्व यानी तुम आत्माओं को दौड़ी लगानी है. अभी वापस घर जाना है. అంటే శివబాబా చెప్తారు ఇప్పుడు మనకు పెద్ద లాటరీ దొరుకుతుంది. ఎట్లా రేస్ కోర్సులో మీరు చూసినారా, గుర్రాలు పరిగెత్తుంది, గుర్రాల రేస్లో ఎంతమందికి ప్రైజ్ వస్తుంది, లాటరీ దొరుకుతుంది. ఇక్కడ కూడా శివబాబా చెప్తారు గుర్రాన్ని రేస్ లాగా ఇది రాజస్వ అశ్వమేధ యజ్ఞ. ఇది ఇక్కడ స్వరాజ్యాని కోసం ఈ శరీర రూపీ అశ్వని దీంట్లో స్వాహా చేసనం. ఆత్మ మరి పరిగెత్తుంది రేస్లో. తలంపుని యాత్ర అనే రేస్. ఇంటికి పోవాలన్నా లేదా పవిత్రమయ్యి ఇంటికి పోవాలి. దానికోసం శివబాబా తలంపుని యాత్ర అది रेस చేయాలి. तो उसको स्वीट होम भी कहा जाता है. ये अक्षर अभी तुम सुनते हो. अभी बाप कहते हैं बच्चे खूब मेहनत करो,
राजाई मिलती है, कम बात थोड़ी है। तो मैं आत्मा हूँ। हमने इतने जन्म लिया है। अभी बाप कहते हैं पूरा 84 जन्म तो ये पूरा हो गया। బాబు చెప్తారు ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా పురుషార్థం చేయండి. కొంచెం శ్రమ పడైన పురుషార్థం చేయాలి. ఏంటంటే రాజ్యం దొరుకుతుంది. రాజ్యం ఏమైనా తక్కువ మాటనా? ఎంత పెద్ద రాజ్యం. ఇక్కడ ఒక చిన్న ఊరుకు ఎమ్మెల్యే కావాలంటే కూడా ఎంత కష్టపడతారు. మనకు రాజ్యమే దొరుకుతుందంటే మనం పురుషార్థం చేయాలి. ఇంతే పురుషార్థం. నేను ఆత్మ జ్యోతి సదా అదే స్మృతిలో ఉండాలి. నేను ఇన్ని జన్మలు తీసుకున్నాను, బుద్ధిలో పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్ జన్మ ఇది 84 జన్మ. ఇది కూడా పూర్తి అయిపోయింది. వాపస్ నేను ఇంటికి పోవాలి అట్లా అని మనసులో గడి గడి అనుకోవాలి. అవి ఫిర్ పహలే నంబర్ సే షురూ కర్నా హై. మరి సత్యుగంలో ఫస్ట్ జన్మ నుంచి మనం స్టార్ట్ అవుతాం. నయీ మహలో మే జరూర్ బచ్చే హీ బైఠేంగే, పురాణి మేతో నెయ్యి బయటగే. కొత్త మహల్లో మనం కూర్చుంటాం పోయి అక్కడ. మనకి ఇంకా ఈ పాతది ఎందుకు, పాతది వద్దు, కొత్త దానికి పోదు ఉన్నాం. ऐसे नहीं खुद पुराने में बैठ करके नए में కిరాయా వాళ్ళం కో దేనా హై. అంటే ఎవరైనా ఇప్పుడు ఇల్లు కడతారు అనుకోండి, పాత ఇల్లు ఉంటుంది, కొత్త ఇల్లు ఉంటుంది. కొత్త ఇంట్లోనే పోయి చేరుతారు, పాత ఇల్లునే రెంట్కి ఇస్తారు. ఇట్లా కాదు, కొత్త ఇల్లునే రెంట్కి ఇచ్చి పాత దాంట్లో కూర్చుంటారా? లేదు, కొత్త దానికే కదా పోయేది. మనం కూడా ఇప్పుడు సత్యుగానే తయారు చేస్తామంటే అక్కడ పోవాలి. ఈ పాతది వినాశం అయిపోతుంది. तो बाप बच्चों के लिए नया मकान बनाते हैं तो पहला पुराना मकान में होता है. మొదట్లో పాత ఇంట్లో కూర్చొని కొత్త ఇల్లు రెడీ అవుతుందా లేదా? అట్లా మనం ఈ కలియుగాని అంతిమ సమయంలో ఉన్నాం. పాతది మళ్ళీ సత్యుగం కొత్తగా రెడీ అయిపోతుంది, పాతది వినాశం అయిపోతుంది. तो वहाँ तो किराए पर देने की बात ही नहीं. जैसे वो लोग मून पर प्लॉट लेने के लिए कोशिश करते हैं, तुम फिर स्वर्ग में लेने के लिए कोशिश करते. బాగా చెప్తారు. సత్యుగంలో రెంట్ అంతా ఇచ్చే మాట ఉండదు. మనుషులు చంద్రమండలాలో భూమి తీసుకునేదానికి, ఇల్లు కట్టేదానికి, సైట్ తీసుకునేదానికి ప్రయత్నం చేస్తారు. మనం మరి సత్యుగంలో తీసుకుంటాం, పెద్ద పెద్ద మహల్ చేసుకునేదానికి. మన పురుషార్థ అనుసారంగా మనకు దొరుకుతుంది పెద్ద పెద్ద ప్లేస్. ఇట్లా కాదు 2 సెంట్లు 3 సెంట్ల ఇల్లు లేదు. బాత్రూమ్ కూడా 10 సెంట్ల ఉంటుంది అక్కడ సత్యుగాలు. ఒక బాత్రూమ్ ఎంత పెద్ద ఉంటుంది, ఎన్ని బాత్రూమ్స్ ఉంటుంది. అది పెద్ద మహల్ అంటే ఒక ఊరంత మహల్ ఉంటుంది. అట్లా మనం తీసుకునేదానికి ట్రై చేస్తాం సత్యుగంలో. ఇక్కడ పురుషార్థ ఆధారంలో అది దొరుకుతుంది. तो जितना जितना ज्ञान और योग में रहेंगे उतना पवित्र बनते जाएंगे. यह है राजयोग. कितनी बड़ी राजाई मिलती है. ఎంతెంత మనం జ్ఞానం యోగం చేస్తూ ఉంటామో అంత పవిత్రంగా ఉంటాం. దీన్నే రాజయోగంని చెప్తారు. దీని ద్వారా చాలా పెద్ద రాజ్యం దొరుకుతుంది. बाकी ये तो मून आदि पर प्लॉट ढूंढते रहते हैं, ये सब व्यर्थ है. यही चीज़ जो सुख देने वाली है वो फिर विनाश के लिए दुख देने वाली बन जाती है. వాళ్ళు మనుషులు పాపం ఇక్కడ చోటు లేదు అని చంద్రమండలంలో పోయి ఇల్లు కట్టుకుంటామని పోదారు. అయితే అక్కడ ఏం సుఖం ఉంటుంది? అన్నీ వినాశం అయిపోతుంది. ఏ సైన్స్ సుఖాన్ని సాధన అనుకుంటాం కానీ లాస్ట్లో అది దుఃఖాన్ని సాధన అయిపోతుంది. आगे चल कर के लश्कर आदि सब काम में नहीं आएंगे, कम हो जाएंगे. बॉम्ब्स ही फटाफट काम कर लेती है. ఇంకొంచెం తర్వాత ఈ ఆర్మీ ఇదంతా ఉండదు, తక్కువ అయిపోతారు. బాంబ్స్ చాలు యుద్ధం చేస్తానికి. ఆర్మీ ఏం చేస్తుంది? బాంబ్స్ ఒకటి తయారు చేస్తే మొత్తం అందరూ వినాశం అయిపోతారు. అట్లా పనికి వస్తుంది. तो ये ड्रामा बना हुआ है,
ఇట్లానే డ్రామా రెడీ అయిపోయి ఉంది. మనకు కూడా ఎక్కువగా సైనికులు అవసరం లేదు. బార్డర్లో ఎంతమంది సైనికులను నిలబడినారు, లాస్ట్లో అదంతా ఏమీ ఉండదు. అందరూ వాపస్ ఇంటికి పోతారు. ఒక బాంబ్ 2 బాంబ్స్ చాలు, ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి వేస్తే అందరూ వినాశం అయిపోతారు. తో సమయ పర్ అచానక్ వినాశ్ హో జాయేగా. డ్రామాలో ఎట్లా ఉందంటే అచానక్ ఉండేట్టుగా ఉండి సడన్గా వినాశం అయిపోతుంది. फिर सिपाही आदि भी मर जाएंगे. जमा है देखने का, మజా హే దేఖనే కా. బాగా చెప్తారు. సిపాయిలందరూ మళ్ళీ చనిపోతారు. ఇదాన్ని చూసానికి చాలా మజా ఉంటుంది. तुम अभी फरिश्ते बन रहे हो, तुम जानते हो हमारी खातरी विनाश होता है, డ్రామా మీ పార్ట్ హే. బాగా చెప్తారు. మనందరూ మరి ఫరిష్ట అయిపోతాం. మన కోసమే ఇదంతా వినాశం అయ్యేది. మనం సత్యుగంలో బాగా రాజ్యం చేయాలని చెప్పి ఇదంతా వినాశం అవుతుంది. డ్రామాలోనే అట్లా పార్ట్ ఉంది. పాత ప్రపంచం వినాశం అయిపోతుంది. तो जो जैसे कर्म करते हैं ऐसे ही भोगता है. ఇది కూడా పాయింట్ విచారం చేసేది. ఎవరు ఎట్లా పని చేస్తారు, కర్మం చేస్తారు, అట్లనే వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు శివబాబా మనకు శ్రేష్ఠ కార్యం నేర్పిస్తారు. మన బాబా చెప్పినట్టు చేస్తూ ఉంటే మనకు సుఖ అనుభవించేదానికి కొత్త ప్రపంచం రావాలి. तो अभी समझो सन्यासी अच्छे हैं, जन्म तो लेते हैं फिर गृहस्थियों के पास. श्रेष्ठ जन्म तो तुमको नई दुनिया में मिलता है. फिर भी संस्कार अनुसार जा कर के वो बनेंगे. అంటే ఇప్పుడు సన్యాసులేమో పాపం పవిత్రంగానే ఉన్నారు. అయితే వాళ్ళు మళ్ళీ జన్మం తీసుకోవాలంటే గృహస్థుల దగ్గర జన్మం తీసుకుంటారు. బాబా చెప్తారు, మీరు ఎంత శ్రేష్టమైన జన్మం తీసుకుంటారు. సత్యుగాలు యోగ బల ఆధారంలో జన్మం తీసుకుంటారు. అందుకే నమిలి పింఛం కృష్ణ తలపైన ఉంది. ఎందుకంటే కృష్ణ యోగ బలం నుంచి జన్మం తీసుకున్నారు. నమిలి కూడా జన్మం ఇస్తుంది, అంటే గుడ్లు పెడుతుంది, వికారంతో కాదు. కాంట్లో నీళ్ళ నుంచి అది ఆడ నమిలి పోతుంది. అట్లా అప్పుడు దానికి ఎగ్ ఫామ్ అవుతుంది. అట్లనే శివబాబా చెప్తారు, ఆ నమిలి పింఛ ఎందుకు చూపించినారంటే అక్కడ వికారంతో జన్మ లేదు, యోగ బలంతో జన్మం చూపించేదానికి. సో ఈ సంస్కారం అనుసారంగా మనం అక్కడ జన్మం తీసుకుంటాం. तुम अभी संस्कार ले जाते हो नई दुनिया के लिए. మన ఇప్పుడు పవిత్ర సంస్కారం, సర్వగుణ సంపన్న సంస్కారం, 16 కళా సంపన్న సంస్కారం, సంపూర్ణ నిర్వికారి సంస్కారం, ఇదాన్ని మన వెంట తీసుకుని పోదాం. సత్యుగంలో దాని అనుసారంగా మనకు జన్మ ఉంటుంది. జన్మం కూడా మనం భారత్లోనే తీసుకుంటాం, వేరే ఎక్కడో పోయి పుట్టలేదు మనం. సత్యుగంలో ఈ భారత్ ఉంటుంది. तो जो बहुत अच्छे रिलीजियस माइंडेड होंगे उसके लिए उसके पास जन्म लेंगे, क्योंकि तुम कर्म ही ऐसे करते हो. సపోజ్ ఇప్పుడు మన జన్మం చనిపోతా అనుకోండి, మంచి ధార్మిక పురుష ఇంట్లో జన్మం తీసుకుంటాం. ఇప్పుడు సత్యుగం వచ్చింది ముందే మనం జన్మం తీసుకోవాలి అనుకోండి. చాలామంది శరీరం వదిలేస్తారు కదా బాబా బిడ్డలు, వాళ్ళు మంచి ధార్మిక సంస్కారం ఉండే ఇంట్లో జన్మం తీసుకుంటారు. జైసే జైసే సంస్కార్ ఉస్ అనుసార్ జన్మ హోతా హై. తుమ్ బహుత్ ఊంచ్ కుల్ మే జాకర్కే జన్మ లేంగే. మనం ఇప్పుడు ఎట్లా సంస్కారం నిండించుకుంటాం అట్లా మనం భవిష్యంలో జన్మం తీసుకుంటాం. ఇప్పుడు మనం శ్రేష్ఠ సంస్కారాన్ని నిండించుకునే దానివల్ల చాలా శ్రేష్టమైన కులంలో పోయి మనం జన్మం తీసుకుంటాం. తుమారే జైసే కర్మ కర్నే వాలే తో ఔర్ కోయి నహీ హోంగా. బాబా చెప్తారు, బాబా బిడ్డలు ఎంత మంచి కర్మం చేస్తారు, ఇట్లా కర్మ మనుషులు ఎక్కడ చేస్తారు, శూద్ర ఎవరు చేయరు.
మంచి కర్మ, బ్రాహ్మణే మంచి కర్మ. తో జైసే పడాయి వైసే సర్వీస్ వైసే జన్మ. ఎట్లా చదువుతారు ఈ జ్ఞానం, బాబా చెప్పే విషయాలని ఎట్లా మనం చదువుతాం, ఎట్లా సర్వీస్ చేస్తామో అట్లా మన జన్మ ఉంటుంది అక్కడ సత్యుగంలో. मरना तो बहुतों को है, पहले रिवील करने वाले भी जाते हैं, రిసీవ్ करने भी जाते हैं. అందరూ ఏమో చనిపోవాలి, అయితే మొదట్లో రిసీవ్ చేసేవాళ్ళు శరీరం వదిలేసిపోతారు. అంటే సత్యుగంలో మన రిసీవ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, మనకు తల్లిదండ్రి అయ్యేవాళ్ళు ఇప్పుడే శరీరం వదిలేసి అక్కడ పోయినారు మన కోసం, వాళ్ళ దగ్గర మనం జన్మం తీసుకుంటాం. तो बात समझाते हैं, अभी ये दुनिया बदल रही है. बाप तो साक्षात्कार कराते हैं, बाबा अपना भी मिसाल बताते हैं. देखो 21 जन्मों के लिए राजाई मिलती है, उसके आगे ये 10-20 लाख क्या है. अलग को मिली भाषा, बे को मिली गदाई. అంటే బాబా సాక్షాత్కారం కూడా చేయించినారు బ్రహ్మ బాబా, ఎట్లా సత్యుగా ఉంటుంది. బాబా తన అనుభవం చెప్తారు బ్రహ్మ బాబా. 21 జన్మాని అంత పెద్ద రాజ్యం ముందు ఇప్పుడు ఉండే 20 లక్షలు సంపాదన ఏముంది, ఏమీ లాభం లేదు. సో చెప్తారు మనకు భగవాన్ స్వయం దొరికినారు, మనకు రాజ్యం దొరుకుతుంది, దాని ముందు ఇప్పుడు ఉండేది గదాయి, అంటే గాడిద సమానం పని చేసి ఎంత కష్టపడి పని చేయాలి. ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు గాడిదలాగా ఎంత పని చేసి 20 లక్షలైనా దొరికేది. అయితే ఇక్కడ శివబాబా బిడ్డ అయిపోయిన తర్వాత సత్యుగంలో మనకి 21 జన్మ రాజ్యం దొరుకుతుంది. దాని ముందు ఇదేమి, దీని వదిలేసి ఇదే బాబా చెప్పేది చేయొచ్చు. भागीदार को कह दिया कि जो चाहिए सो ले लो. బ్రహ్మ బాబాకు ఇది ఇంత సాక్షాత్కారం అయిన తర్వాత వాళ్ళ పార్ట్నర్కు చెప్పేశారు, నీకేం కావాలో అది తీసుకో, మిగిలింది నాకు అని చెప్పినారు. कोई भी तकलीफ नहीं हुई. तो बच्चों को भी समझाया जाता है, बाबा से तुम क्या लेते हो, स्वर्ग की भाषाएं, जितना हो सके सेंटर्स खोलते जाओ. బాబా మరి బిడ్డలకు కూడా చెప్తారు, మీకు స్వర్గాన్ని రాజ్యం కావాలన్నా లేదా, అందుకోసం మీరు ఎంత సాధ్యమో అంత మీ దగ్గర ఉండే ధనశక్తితో సెంటర్స్ ఓపెన్ చేస్తూ పోండి. చాలామంది కళ్యాణం అయిపోతుంది. మీరు సెంటర్ ఓపెన్ చేస్తే ఆ సెంటర్లో ఎంతమంది వచ్చి బాబా జ్ఞానం తీసుకుంటారు, మీకు ఆ పుణ్యం అంతా జమ అయిపోతుంది. సత్యుగంలో మీకు రాజ్య పదవి. तो बहुतों का कल्याण करो, చాలామంది కళ్యాణ్ చేయండి. तुम्हारी 21 జన్మों की कमाई हो रही है, మీకు 21 జన్మాని సంపాదన అవుతూ ఉంది. तो यहाँ तो लखपति करोड़पति बहुत है, वो सब है बेगर्स. ఇక్కడ లఖపతి కరోడ్పతిలేమో ఉన్నారు, కానీ అందరూ వాస్తవంగా బెగర్స్ లాగా, వాళ్ళకు ఎంతైనా తృప్తిలే కావలే 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 అని ఉంటుంది. బెగర్సే కదా అడుగుతూ ఉండేది. తుమారే పాస్ ఆయంగే బోత్ లోగ్, శాంతి కోసం వాళ్ళు బెగర్స్, వాళ్ళకి శాంతి లేదు, సుఖం లేదు. మీ దగ్గర వస్తారు, నాకు కొంచెమైనా శాంతి ఇవ్వండి అట్లా అని అడిగేవాళ్ళు. తో ప్రదర్శన में कितने आते हैं, ऐसे मत समझो प्रजा नहीं बनती है, प्रजा बहुत बनती है. अच्छा अच्छा तो बहुत करते हैं, परंतु कहते हैं हमको फुर्सत नहीं है, थोड़ा भी सुना तो प्रजा में आ जाएंगे. మన ఎగ్జిబిషన్ అంతా చేస్తాం, ఎంతమంది ప్రజలు అవుతారు అక్కడ, ఎంతమంది వచ్చి వింటారు. చాలామంది బాగుంది బాగుంది అని చెప్తారు, అయితే మాకు టైం లేదు అని చెప్తారు. సో విన్న వాళ్ళందరూ గ్యారంటీ ప్రజలు అయ్యేదానికి వస్తారు. అవినాశి జ్ఞాన్ రతన్ హై, వినాశనే హోంగా. ఈ జ్ఞానం అవినాశి, కొంచెం వింటే కూడా దాని ప్రాప్తి ఉంటుంది, వినాశం కాదు. तो बाप का परिचय देना कोई कम बात थोड़ी है, భగవాన్ పరిచయం ఇచ్చేది ఇది చాలా పెద్ద విషయం.
భగవాన్ ఎవరు అని మనం స్పష్టంగా చెప్పాలి. సత్యమైన పరమాత్మ అని అందరూ తెలుసుకోవాలి. कोई कोई के रोमांच खड़े हो जाता है. సర్వశక్తివాన్ భగవాన్ పరిచయం విన్న వెంటనే చాలామందికి చాలా సంతోషం అయిపోతుంది. ఎంత పెద్ద విషయం. భగవాన్ అగర్ ऊंच पद पाना होगा तो పురుషార్థ్ करने लग पड़ेंगे. వాళ్ళు వినేవాళ్ళు వాళ్ళకు శ్రేష్ఠ పదవి ఉంది అనుకోండి సత్యుగంలో, ఇక్కడ మరి రోజు పురుషార్థం చేసానికి వస్తారు. बाबा कोई से धन आदि नहीं लेते, बच्चों की बूंद बूंद से तालाब होता है. వేరే ఈ షౌకార్ల దగ్గర ఏమి మన డబ్బులు అడిగేది అవసరం లేదు. బాబా ఏం తీసుకోరు. అయితే బాబా బిడ్డలే ఉన్నారు చూడండి. ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క బొట్టుతో పెద్ద చెరువు నిండిపోతుందా లేదా? రాత్రంతా కొళాయి కింద పెట్టండి పెద్ద టబ్బునే, బొట్టు బొట్టు పడి 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 ఉదయం లేచి చూస్తే నిండిపోతుందా లేదా? ఆ విధంగా భగవాన్ ఏం చేస్తారంటే బాబా బిడ్డలే మన అందరిది కొంచెం కొంచెం డబ్బులతోనే ఈ మొత్తం విశ్వాన్ని పరివర్తన చేస్తారు. సేవకు బయట వాళ్ళతో మనం అడిగేది ఎందుకు? ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి పంపిస్తారు. ఆ ఒక్క రూపాయి అప్పుడంతా ₹1 ఒక ఇటిక, ఆ ఒక ఇటిక పెట్టినా వాళ్ళకు పెద్ద మహల్ అక్కడ దొరుకుతూ ఉంటుంది. అట్లా ఇప్పుడు మనం బాబా సేవ చేస్తాం. ఎన్ని ఇటికలు పెడతారో అన్ని మహల్ మీకు దొరికేది. అందుకే కుచేలుడిది ఎగ్జాంపుల్ ఇస్తారు. కుచేలుడు सुदामा की मुट्ठी चावल का गायन. बाबा कहते हैं तुम्हारे तो ये हीरे जवाहरत, हीरे जैसे जन्म सबका बनता है. అంటే కుచేలుడు ఒక పిడిగడు అటుగులతో ఎంత పెద్ద మహల్ అంతా దొరికింది. చూపిస్తారా లేదా? కథలు మీరు విన్నారు. వాస్తవంగా అది ఇప్పుడుది మాట. మనందరం కుచేలుడు లాగా మన దగ్గర ఎంత ఉందో దాంతో బాబా సర్వీస్ చేస్తాం. అక్కడ సత్యుగంలో వజ్రాలు అది ఇది ఎంత నిండిపోదు. ఇప్పుడు మన జీవనం సంగమ యుగంలో వజ్ర సమాన జీవనం. ఇప్పుడు ఇట్లా జీవనం ఎవరికి ఉంది? భగవాన్ దొరికినారు మనకు. మనం పురుషార్థం చేస్తాం. మనకి ఎంత ప్రాప్తి అంటే ప్రాప్తి ఉంది. ఇదన్నీ మనసులో అనుకోండి. तो तुम भविष्य के लिए ऐसे बनाते हो. तुम जानते हो यहाँ इन आँखों से जो कुछ भी देखते हैं ये सब पुराना है. ये दुनिया बदल रही है. బాబా చెప్తారు ఇప్పుడు మీరు ఏమంతం చూస్తారు ఈ ప్రపంచంలో అన్నీ వినాశం అయిపోతుంది, అన్నీ పాతది. ఇప్పుడు అన్నీ మారిపోదా ఉంటుంది, మొత్తం మారేది ప్రపంచం. तो तुम अभी अमरपुरी के मालिक बन रहे हो. మోహ జీత్ జరూర్ బన్నా పడే. మన అమర్పురికి మాలిక్ అవుతామంటే ఇప్పుడు మనం మోహ జీత్, మోహ అనే జయించాలి. ఫుల్గా ఎవరిపైన దేనిపైన మోహమే ఉండకూడదు. तुम कहते आए हो बाबा हम आप आएंगे तो हम कुर्बान जाएंगे. సౌదాతో వచ్చాయన భక్తి మార్గంలో మనం చెప్తూ ఉంటుంది, బాబా మీరు వస్తే మాత్రం మేము పూర్తిగా మీ పైన అర్పణ అయిపోతాం. అట్లా ఎంత మంచి బిజినెస్ ఇది, భగవాన్కు అర్పణ అయిపోయింది. మనిషి తోడి జాన్తే సౌదాగర్ రత్నాగర్ జాదూగర్ నామ్ క్యూ పడా హై. శివబాబాకు సౌదాగర్ని చెప్తారు, రత్నాగర్ని చెప్తారు, జాదూగర్ని చెప్తారు. ఇదంతా ఎందుకు ఈ పేరు వచ్చింది అని మనుషులకు తెలీదు. మనకు అర్థమైంది. ఒక పిడిగెడు బియ్యం ఇచ్చేసి ఇంత పెద్ద మహల్ తీసుకునేది బాబా. సౌదాగర్ బిజినెస్ మ్యాన్. పిడిగెడు బియ్యంతో మనకు ఆ మహల్ ఇస్తారు. రత్నాగర్ జ్ఞాన రత్నాలు ఫుల్గా ఇస్తారు. జాదూగర్ అంటే మన పరివర్తన చేసేస్తారు మనిషి నుంచి దేవతగా. ఇదంతా మనుషులకి ఏం తెలుసు. రత్నాగర్ అయినా అవినాశి జ్ఞాన్ రతన్ ఏకేక్ అమూల్య వర్షన్స్. బాబా చెప్తారు రత్నాగర్ అంటే భగవాన్ ఇచ్చే జ్ఞానం, అవినాశి జ్ఞాన్ రత్నాలు. ఒక్కొక్కటి ఎంత వాల్యుబుల్ మహావాక్యాలు. इस पर रूप बसंत की कहानी है.
ఈ ఒక్కొక్క మహావాక్యాన్ని మాట దీనిపైనే కథ ఉంది. రూప్ బసంత్ కథ. తుమ్ రూప్ బీ హో బసంత్ బీ హో. మనమే రూపం కూడా అయినాం, బసంత్ కూడా అయినాం. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. हमारी धारणा कोसरों शिव बाबा चौतार. अभी इस शरीर से कोई भी विकर्म नहीं करना है. ऐसे कोई आसुरी एक्ट ना हो जिससे रिजल्ट खराब हो जाए, రిజిస్టర్ ఖరాబ్ हो जाए. అంటే శివబాబా చెప్తారు, ఈ శరీరం ద్వారా ఏ ప్రకారమైన వికర్మం చేయకూడదు. మన ఆసురి అవగుణాలది యాక్ట్ ఏమీ ఉండకూడదు. దాని నుంచి మన రిజిస్టరే చెడిపోతుంది. సెకండ్ పాయింట్, ఏక్ బాప్ की याद के नशे में रहना है. పావన్ बनने का मूल पुरुषार्थ जरूर करना है. అంటే ఒక్క తండ్రి తలంపులో ఉండే నష ఉండాలి. పవిత్రమయ్యే దానికోసం మూల పురుషార్థం ఏమి? పవిత్రమయ్యేది చాలా స్పెషల్ పురుషార్థం, అది చేస్తూనే ఉండాలి. कौड़ियों के पिछाड़ी अपने अमूल्य समय बर्बाद नहीं करके श्रीमत से जीवन श्रेष्ठ बनानी है. గవ్వ వెనక మనం టైం వేస్ట్ చేయకూడదు. అమూల్యమైన సమయాన్ని దానిపైన వేస్ట్ చేయకుండా శ్రీమత్ అనుసారంగా శ్రేష్ఠ జీవనాన్ని చేసుకోవాలి. మరి వరదానం, स्वयं को मोल्ड कर रियल गोल्ड बन करके कार्य में सफल होने वाले స్వపరివర్తక్ భవ. అంటే స్వయంని మోల్డ్ చేసుకునేదంటే వంగేది. దాని ద్వారా రియల్ గోల్డ్, సత్యమైన బంగారు అయిపోయేవాళ్ళు, కర్మను సఫల్ చేసుకునేవాళ్ళు. స్వపరివర్తక్ భవ. जो हर परिस्थिति में स्वयं को परिवर्तन करके परिवर्तक बनते हैं, वो सदा सफल होते हैं. అంటే ప్రతి పరిస్థితిలో ఎవరు స్వయంనే పరివర్తన చేసుకొని స్వపరివర్తన ద్వారా సఫల్ చేసుకుంటారు, వాళ్ళు దాన్ని సఫల్ అయిపోతుంది. ఇస్లే స్వయంకో బదల్నే కా లక్ష్య రఖ్. మన ఫస్ట్ మన మార్చుకునే దానికి లక్ష్యం పెట్టుకోవాలి. విశ్వాన్ని కాదు మార్చేది, ఫస్ట్ మనం మారాలి. దూసరా బదిలేతో మే బదులు ఏ నీ సోచు. వాళ్ళు మారితే నేను మారుతాను అనుకోవద్దు. దూసరా బదిలేవా న బదిలే ముజే బదలనా. వేరే వాళ్ళు మారుతాలో లేదో మనకేమి, మనం ఫస్ట్ మారాలి. హే అర్జున్ ముజే బన్నా హై. భగవాన్ ఎప్పుడు అర్జున్ అదే పేరు తీసుకొని చెప్తూ ఉంటారు. ఆ అర్జున్ మనమే కావాలి. నా కోసమే భగవాన్ చెప్తారు, నేనే పరివర్తన కావాలి. సదా పరివర్తన కర్నే పహలే మై, ఫస్ట్ నేను పరివర్తన కావాలి. వాళ్ళ పేరే అర్జున్. जो इसमें पहले मैं करता है वो पहला नंबर हो जाता है. పరివర్తన అయ్యే దాంట్లో ఎవరు మొదట్లో ఉంటారు వాళ్ళే ఫస్ట్ నంబర్లో వచ్చేస్తారు. क्योंकि स्वयं को मोल्ड करने वाला ही रियल गोल्ड बनता है. रियल गोल्ड की वैल्यू है. ఎవరు స్వయం పరివర్తన అవుతారు, మొదట్లో వంగుతారు, వాళ్ళే సత్యమైన బంగారు అవుతారు. సత్యమైన బంగారుకే వాల్యూ ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ బంగారుకి ఏం వాల్యూ ఉంది? సత్యమైన బంగారు కావాలి. మరి స్లోగన్, अपने श्रेष्ठ जीवन के प्रत्यक्ष प्रमाण द्वारा बाप को प्रत्यक्ष करो. ये విన్నారు. మన స్వయం శ్రేష్ఠ జీవనాన్ని ప్రత్యక్ష ప్రమాణ ద్వారా, ప్రూఫ్ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయాలి. ఓం శాంతి. ఈ వాణిని మళ్ళీ వినండి, ఎంత బాగుంది స్వయం చేంజ్ అయ్యేదానికోసం. ఓం శాంతి.